హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే ఒక వ్యక్తి ఎల్లప్పుడూ సహనంతో ఉండాలి. జీవితంలో సహనాన్ని విడిచిపెట్టి లేదా త్వరగా పనులు అయిపోవాలని తమ లక్ష్యాన్ని సాధించడంలో తరచుగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని పనులు మెల్లమెల్లగా నిదానంగా జరుగుతాయి. విత్తు నాటిన తర్వాత తోటమాలి దానికి 100 కుండలకు నీరందిస్తాడు. అయితే సీజన్లో మాత్రమే పండ్లైనా పువ్వులైనా చెట్లు పోస్తాయి. అదేవిధంగా మనిషి జీవితంలోని ఏ రంగంలోనైనా విజయం సాధించాలనుకుంటే కృషి పట్టుదలతో పాటు సహనం కూడా అవసరం. అయితే నేటి మానవుడు కాలంతో పోటీపడుతూ వేగవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ప్రతి వ్యక్తి వీలైనంత త్వరగా ప్రతిదీ పొందాలని కోరుకుంటాడు. భూమిలో నాటిన విత్తనం మొదటగా మొలకగా మారడానికి, తర్వాత మొక్కగా మారడానికి కొంత సమయం పడుతుంది. దీని తర్వాత పండ్లు కూడా నిర్దిష్ట సమయం తర్వాత మాత్రమే వస్తాయి. అటువంటి పరిస్థితుల్లో జీవితంలో విజయం సాధించాలంటే ఓపిక, సహనం ఎందుకు అవసరమో ఈరోజు తెలుసుకుందాం. ప్రతి వ్యక్తి జీవితంలో మరణం సహజం. మీ పని తగిన ప్రశంసలు రావచ్చు లేదా విమర్శలు వినిపించవచ్చు. అదేవిధంగా సంపదకు అధిపతి లక్ష్మీదేవి వ్యక్తిని డబ్బుతో ముంచెత్తవచ్చు లేదా నష్టపరవచ్చు. ఎన్ని అవరోధాలు ఎదురైనా సహనం కలిగి ఉన్న వ్యక్తి దృష్టిని లక్ష్యం నుంచి మరల్చడు. జీవితంతో ముడిపడి ఉన్న ఆనందం మీ అహంకారాన్ని పరీక్షిస్తుంది, దుఃఖం మీ సహనాన్ని పరీక్షిస్తుంది. ఏ వ్యక్తి అయినా ఈ 2 పరీక్షల్లో విజయం సాధించినప్పుడే అతని జీవితం విజయవంతమైనదని పరిగణించబడుతుంది. జీవితంలో తాను చేసే ప్రయాణంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎప్పుడూ తన సహనాన్ని కోల్పోడు. తనకు సమయం వచ్చే వరకు ఓపికగా ఎదురు చూస్తాడు. కోపం వచ్చినప్పుడు ఏ వ్యక్తి అయినా తన సహనాన్ని కోల్పోతాడు. అయితే కోపం తెచ్చే చెడుని సహనంతో ఎదుర్కొంటే వేలాది క్షణాల బాధను నివారించడానికి ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, కామెంట్.